హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎన్టీఎస్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు వచ్చేసి మీ మొబైల్లో గూగుల్ డ్రైవ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే మీకు చెప్పబోతున్నాను. దీనికోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనకు వచ్చేసి మన మొబైల్లోని ఫొటోస్ని స్కాన్ చేసి పీడిఎఫ్లో కన్వర్ట్ చేయడానికి మనం కొన్ని యాప్స్ని అయితే డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కదా. అవన్నీ డౌన్లోడ్ చేయకుండా మన మొబైల్లో ఉన్న గూగుల్ డ్రైవ్తో మనం ఫొటోస్ని స్కాన్ చేసి పీడిఎఫ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా దీనికోసం మీరు మీ మొబైల్లో ఉన్న గూగుల్ డ్రైవ్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా, చూడండి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి స్కాన్ ఉంది కదా, స్కాన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కెమెరాలోకి అయితే మనకి వెళ్ళిపోతుంది అది డైరెక్ట్గాన. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏవైతే స్కాన్ చేసుకోవాలనుకుంటున్నామో మన కెమెరాలో అయితే స్కాన్ చేసుకోవచ్చు. ఇలాగా ఫోటో అయితే తీసుకొని ఈ విధంగా మనకి ఫోటో క్లిక్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే బటన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే మన ఫోటో అనేది స్కాన్ అయిపోతుంది. ఇక్కడ కలర్స్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసి మనం ఫోటో యొక్క కలర్స్ని మార్చుకోవచ్చు. అలాగే మనం బ్లాక్ అండ్ వైట్లో కావాలంటే బ్లాక్ అండ్ వైట్లో పెట్టుకోవచ్చు. మనం ఈ రొటేట్ సింబల్ క్లిక్ చేసి రొటేట్ చేసుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు మన ఫోటోని. తర్వాత మనకి ఇంకో ఫోటోని స్కాన్ చేయాలి అనుకుంటే ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంకో కెమెరాలోకి వెళ్ళి కెమెరాలో మనం ఇంకో ఫోటోని అయితే స్కాన్ చేసుకోవచ్చు. అది సెకండ్ పేజ్ కింద అయితే అందులో యాడ్ అయిపోతుంది. చూడండి, సెకండ్ పేజ్ కింద అయితే ఫస్ట్ పేజ్, ఇది సెకండ్ పేజ్ కింద అయితే యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ మనకి సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మనకి ఎందులో సేవ్ చేయాలి అని అడుగుతుంది. డ్రైవ్లోకి అయితే మనం సేవ్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి సేవ్ అయిపోతుంది. అది ఈ విధంగా మనం అప్లోడ్ చేసుకుంటే అప్లోడ్ అయిపోతుంది మనకి డ్రైవ్లోకి. అప్లోడ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అప్లోడ్ అయిపోతుంది. చూడండి, మనకి ఇది అప్లోడ్ అయిన ఫైల్, ఇది అప్లోడ్ అయిన ఫైల్. మనం అప్లోడ్ అయిన తర్వాత మనకి ఇది మన డ్రైవ్లోనే ఉంటుంది. అలా కాకుండా మనం ఇది మన మొబైల్లోకి కావాలి అనుకుంటే పీడిఎఫ్లోకి వెర్టికల్ డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ప్రింట్ అని ఉంది కదా, ప్రింట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి సేవ్ as పీడిఎఫ్ యాడ్ ప్రింటర్ ఉంది కదా, సేవ్ as పీడిఎఫ్ మీద క్లిక్ చేసి మనకి పీడిఎఫ్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి ఫోన్లోకి అయితే డౌన్లోడ్ అయిపోతుంది అది. ఈ విధంగా మీరు ఈజీగా మీ యొక్క ఫొటోస్ని స్కాన్ చేయొచ్చు. స్కాన్ చేసి పీడిఎఫ్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు మన గూగుల్ డ్రైవ్ని యూస్ చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన మొబైల్లోని స్టోరేజ్ ఫుల్ అవుతూ ఉంటుంది కదా మనకి, దానికోసం మనం వీడియోస్ని, ఫొటోస్ని, ఆడియోస్ని అయితే డిలీట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మన యొక్క వీడియోస్, ఇంపార్టెంట్ ఏమైనా వీడియోస్ ఉంటే మనం ఇందులో స్టోర్ చేసుకొని మనం అయితే ఈజీగా మనం ఈ యొక్క స్టోరేజ్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇక్కడ దీనికోసం మళ్ళీ మనం ప్లస్ సింబల్ మీద ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మనకి అప్లోడ్ సింబల్ ఉంది కదా, అప్లోడ్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇందులోకి అయితే వెళ్తుంది. మనకి 3 వెర్టికల్ డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియోస్ కావాలంటే వీడియోస్ని అప్లోడ్ చేసుకోవచ్చు, ఈ విధంగా మనకి అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి అప్లోడ్ అయిపోతుంది. చూడండి మనకి ఇప్పుడు ఈ విధంగా మనకి అప్లోడ్ అయిపోతుంది కదా వీడియో. ఇందులోకి వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత మనం మన యొక్క మొబైల్లోని వీడియోని అయితే డిలీట్ చేసిన, చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను. మనం ఈ వీడియోని ఇందులో డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేసినా కూడా మన డ్రైవ్లోనైతే ఆ వీడియో ఉంటుంది. చూడండి, వీడియో మనకైతే డ్రైవ్లో ఉంటుంది. అలా కాదు, మనకి అవసరం వచ్చినప్పుడు అయితే మనం ఈ వీడియోని మళ్ళీ మన మొబైల్లోకి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనం ఇక్కడ 3 వెర్టికల్ డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, డౌన్లోడ్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మనకి అనేది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది మన మొబైల్లోకి. అది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మన వీడియోలోకి మనకి ఇది యాడ్ అయిపోద్ది మళ్ళీ. చూడండి ఈ విధంగా
ఇలా ఈజీగా మీరు మీ మొబైల్లో ఉన్న వీడియోస్ని మీరు స్టోరేజ్ క్లియర్ చేసుకోవాలనుకుంటే ఇందులో స్టోర్ చేసుకొని మీరైతే ఈజీగా మీ యొక్క మొబైల్లో స్పేస్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇలా మనకి ఇందులోనైతే మనకి 15 GB ఫ్రీగా మనకైతే ఇది ప్రొవైడ్ చేస్తుంది. మీకు కావాలంటే స్టోరేజ్ని కూడా బై చేసుకోవచ్చు. ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం వచ్చేసి మనం వాట్సాప్లోని ఎక్కువ సైజు ఉన్న ఫైల్స్ని పంపిస్తూ ఉంటాం కదా, వీడియోస్ని 500 MB అలాగా. మనం అలా పంపించేటప్పుడు అవతల వాళ్ళకి వెళ్ళేటప్పుడు మనకి క్వాలిటీ అనేది తగ్గిపోతుంది కదా. అలా కాకుండా నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్తో మీరైతే ఈజీగా మీరు అవతల వాళ్ళకి క్వాలిటీ తగ్గకుండా అయితే వీడియోని పంపించవచ్చు. అది ఎలా అంటే మనం ఫస్ట్ ఇందులో చెప్పినట్టు మనం ఇందులోనే ఏదైనా వీడియో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కాపీ లింక్ ఉంది కదా, కాపీ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత కాపీ చేసుకున్న లింక్ని ఇక్కడ పేస్ట్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఆ లింక్ను ఓపెన్ చేశాక వాళ్ళకి డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్లోకి అయితే వెళ్తుంది. గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళిన తర్వాత వీడియో ఓపెన్ అయిపోతుంది. వాళ్ళైతే చాలా ఈజీగా గూగుల్ డ్రైవ్లో నుంచి వాళ్ళు వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎటువంటి క్వాలిటీ డ్రాప్ కూడా అవ్వదు మనకి వీడియో డౌన్లోడ్ చేసినప్పుడు. ఇలా ఈజీగా మీరైతే క్వాలిటీ తగ్గకుండా అయితే ఈజీగా వీడియోస్ని పంపించుకోవచ్చు. దీన్ని యూస్ చేసి మీరు వాట్సాప్లో మూవీస్ని కూడా పంపించుకోవచ్చు ఇలా ఈజీగాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ట్రిక్స్ కనుక మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ పక్కాగాన. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.